Hello, Crazy Foods, my families. Welcome back to our channel, Crazy Foods by me Rao. Hello, my dear Crazy Food families. Welcome back to our ఛానల్ క్రేజీ ఫుడ్స్ బై మీరావు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోస్తున్న ప్రదేశం హైదరాబాద్ పాపిరెడ్డి కాలనీ చందానగర్లో ఉంది. ఇక్కడ అతిపెద్ద గృహ సముదాయం ఆరంభ టౌన్షిప్ అండ్ గృహకల్ప ఉంది. ఈ యొక్క రోడ్ జంక్షన్లో మనకి ఈ యొక్క సిస్టరు భాగ్యలక్ష్మి అని పేరు చెప్తూ ఉన్నారు. ఈమె ఇక్కడ చికెన్ పకోడా అండ్ ఫిష్ చేప ఫ్రై చేసి అమ్ముతున్నారు. సో మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ గురించి షేర్ చేసి చెప్పండి, లైక్ చేయండి, మీ కామెంట్ని కూడా తెలియపరచండి. అంటే తదుపరి మీరు ఏ విధమైన వీడియోలు చూడాలని కోరుకుంటున్నారో, ఈ యొక్క ఫుడ్ మనకి ఈ తయారీ ఫుడ్కి సంబంధించినటువంటి వీడియోస్ మనం ముఖ్యంగా చేస్తున్నాం కాబట్టి మీ కామెంట్ తెలియచేయండి. సో ఈ యొక్క ఫుడ్ ఛానల్ని, ఈ స్ట్రీట్ ఫుడ్స్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. మరి స్ట్రీట్ ఫుడ్ వర్కర్స్, ఈ వెండర్స్ లాక్డౌన్ తర్వాత ఏ విధమైన స్ట్రగుల్స్, కష్టాలు మరి ఎదుర్కొంటున్నారో, ఈ బిజినెస్ పరంగా చిన్న చిన్న వ్యాపారస్తులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఈ యొక్క భాగ్యలక్ష్మి గారు చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇటువంటి వారిని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో, ఇటువంటి వారిని ప్రోత్సహించి వీళ్ళకి ధైర్యపరచాలి మరి అనే ఉద్దేశంతో మనం ఈ వీడియోని చేసి మరి అందించడం, అందరికీ చూపించడం జరుగుతుంది. అందుకు మీరు యొక్క మన వీడియోల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇది అందరికీ షేర్ అయ్యేలాగా మనం అంతా కృషి చేద్దాం యూట్యూబ్ ద్వారాగా. సో తదుపరి ఈమె మాటల్లోనే మరి ఈమె ఏం చెప్తున్నారో ఈ వీడియోలో మనం వింటానికి సిద్ధంగా ఉందాం. అక్కడ వరకు చూడండి, ఏం కష్టాలు, ఏమి స్ట్రగుల్స్, ఏం ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారో. లెట్స్ గో వీడియో. ఓకే, మళ్ళీ ఫ్రెష్గా వేస్తాం. అచ్చా, చల్లగా అయిపోతాయి. అవునవునవును, చల్లగా అయిపోయినా చేసుకున్నది కదా. ఇది చికెన్ అయితే పేలతుందా చికెన్? పేలుతుంది అన్నయ్య ఒక్కొక్కసారి. ఇది కూడా అప్పుడప్పుడు అప్పుడప్పుడు, ఎందుకంటే అవి ఇట్లా బౌల్స్ లాగా వస్తాయి కదా. అవునవును, అవి పేలుతాయి. అప్పుడు పేలుతాయి. చూసి కొంచెం వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. రైట్, చూసి వేసుకోవాలి. ఏం పేరు చెప్పమ్మా? నా పేరు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి, రైట్. ఎన్ని గంటలకు వస్తావు? ఈవినింగ్ 5:30 స్టార్ట్ చేస్తా. అన్ని చదువుకొని అన్ని చేసేసరికి 5:30 అవుతుంది. నైట్ 10-10:30 వరకు ఉంటాను. అచ్చా, 10 వరకు ఉండి అక్కడి నుంచి క్లోజ్ చేస్తాం. అంతే. ఓకే. ఈ లాక్డౌన్ తర్వాత పర్వాలేదా? లాక్డౌన్ కి ముందు కొంచెం ఓకే. లాక్డౌన్ తర్వాత కొంచెం డల్ గానే ఉంది గిరాకు. కాకపోతే మేము రేట్ అనేది ఏం పెంచలేదు. సేమ్ రేటు 20 రూపీస్, 25 రూపీస్ అలా పెడదాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ మిర్చి బండి ఉంది, అది 20 మాస్ ఏరియా కాబట్టి 20 రూపీస్ కన్నా ఎక్కువ తీసుకోరు. సో ఇక్కడ లోకల్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి సరిపోయేటట్టే ఉండాలి అనేసి మేము అంతే రేట్లు పెంచితే తీసుకోరు, తర్వాత ఎక్కువ రేట్ అని చెప్పి ఎవరు ముందుకు రారు. చీప్ అండ్ బెస్ట్ ఉండాలి. అవునవును, చీప్ అండ్ బెస్ట్ ఉండాలి, అందుబాటు రేట్లు ఉండాలి కాబట్టి ఇక అదే రేట్ నడుస్తుంది. కానీ నూనె రేట్లు పెరిగినాయి, తర్వాత చికెన్ రేట్ కూడా దారుణంగా పెరిగింది కదా. కాకపోతే పెంచుతాము అనుకున్నాము, కొంచెం చూడాలి కదా. అప్పుడే పెంచేస్తే మూమెంట్ చూసి, పబ్లిక్ మూమెంట్ చూసి చిన్నగా పెంచాలి. అట్లా ఒకటేసారి పెంచితే కూడా గిరాకీ ఇబ్బంది అవుతుంది. కరెక్ట్. బోన్సే, కాకపోతే బోన్లెస్ తీసుకున్న తర్వాత మిగిలిన అది మేము పకోడీకి యూజ్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. లైవ్ చికెన్ అయితే కాదు. లైవ్ చికెన్ అయితే చికెన్ ఫ్రై తిన్నట్టే ఉంటుంది. అవును, అయినా లైవ్ మనం ఈ రేట్లు అందించలేము కదా.
వస్తాయి. లైవ్ ఈ రేట్లో మనం అందించలేము కదా. మేము ఇంకా అది చేసి అమ్మలేము మేము. అమ్మలేదు. ఈ రేట్లో మనం లైవ్ అందించాలంటే కష్టం. దీన్ని కూడా వేరే చోట అయితే నీట్గా కడగకుండా కరం సరిగ్గా వేయకుండా నీచు కంపు వాసన వస్తుంది. మాది అట్లా కాదు. మనం ఇంట్లో మేమే మంచిగా 2-3 సార్లు కడిగేసి కారం కూడా మేము ఆడించిన కారం, గుంటూరు కారం అదే యూజ్ చేస్తాం. సాల్ట్ మసాలాలు కూడా ఎక్కువ మసాలాలు ఏమి ఉండవు. ఓన్లీ ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ అవే మాత్రమే. మేము వెనిగర్ అని ఇదని అది కలపం మేము. అట్లాంటివి అనేది ఉండవు. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లాలు, గ్యాస్ ప్రాబ్లం అట్లా అవుతుంది. మన ఇంట్లో ఫుడ్ లెక్క న్యాచురలే ఇంట్లో మనం ఎలాగైతే చేసుకుంటామో అదే విధంగా. ఈ మసాలా కూడా నేను బయట మసాలాలు కలపను. ఈ మసాలా ఓన్లీ కారం పొడి, చాట్ మసాలా, ధనియా పౌడర్ కూడా నేను ఆడించుకునే పడతా. అందుకే మంచి స్మెల్ వస్తుంది, టేస్టీగా స్మెల్ కూడా బాగుంది. రైట్. అల్లం వెల్లిపాయ కూడా మేము అది డబ్బాలు వాడము. ఇంట్లో తయారు చేసి కొనుక్కొని నువ్వు అదే మిక్సీకి వేసుకొని వాడతాం. ఇంట్లో తయారు చేసి మనం ఇంట్లో వాడుకునే విధంగానే వాడు యూజ్ చేయటం. ఓకే రేటం లాస్ట్లో చెప్పు. క్రేజీ ఫుడ్ సాయి చెప్పు. క్రేజీ ఫుడ్ సాయి.